ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి చైర్మన్ మున్ను అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పలు అంశాలకు ఆమోదం తెలిపారని ఇన్ఛార్జి చైర్మన్ మున్ను పేర్కొన్నారు. నేడు నిర్వహించిన మున్సిపల్ సమావేశం విజయవంతంగా పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. అనంతరం ఇన్ఛార్జి చైర్మన్ మున్ను మీడియాతో మాట్లాడుతూ ఆర్మూరు అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఆర్మూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ గతంలో అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. వాటిపై ప్రతి ఫైల్ ను పరిశీలిస్తామన్నారు. అవకతవకలు జరిగినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్మూరు పట్టణంలోని వార్డులలో ఒక్కొక్క వార్డుకు రూపాయలు 5 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. మళ్ళీ ఏమైనా గల్లీలో ఏమైనా బాధలు ఉంటాయి, మేము అందరు కౌన్సిలర్ కలుసుకొని మంచిగా పని చేసుకుంటాం. ఇలా మేము ఫస్ట్ మా కమిషనర్ సార్, నేను ఫస్ట్ ఇలా చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్కి అందరు ప్రజల కోసం ఏదైనా అర్ధరాత్రికి నేను పని చేస్తా. అర్ధరాత్రికి ఏదైనా ఉందని నా ముంగట తీసుకొచ్చి చూపెట్టండి, నేను అర్ధరాత్రికి నేను పని చేస్తా. ఏదైనా బాధలు ఉంటే నేను మీ ముంగట వచ్చి నేను పని చేసుకుంటాను. అందరికీ సంతోషం. మొదటిసారిగా బడ్జెట్ సమావేశం అంటే అది ఒకటే అంశం కాబట్టి ఈజీగా ఆమోదం జరిగింది. ఇక్కడ అన్ని కూడా చాలా రోజుల తర్వాత సభ్యులందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం చర్చించుకున్న అంశాలని చెప్పేసి అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చేయడం జరిగింది. సో దానికి కూడా కౌన్సిలర్లోని కార్యక్రమానికి వచ్చి సహకరించినందుకు వాళ్ళకి చెప్తున్నాను. కొన్ని హౌస్ నెంబర్స్ కూడా అలాట్మెంట్ చేశారు వితౌట్ డాక్యుమెంట్స్, వితౌట్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా ఇచ్చారని చెప్పేసి కొంతమంది కౌన్సిలర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా ఖచ్చితంగా నేను పాత ఫైల్స్ అన్నీ కూడా తెప్పించుకొని చూస్తాను. డెఫినెట్గా వాటిపైన కూడా ఏదన్నా అవకతవకలు జరిగినట్టు మాకు అనిపిస్తే డెఫినెట్ యాక్షన్ కూడా తీసుకున్నాము. అన్నింటినీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా జరిగాయి సార్ మనకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి, అలాగే గత సంవత్సరము ఈ కౌన్సిల్ బాడీ వచ్చిన నుంచి అని వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. ఏదైతే మనకు అందుబాటులో ఉన్నది అన్నింటినీ కూడా నాకు లాగిన్లో వస్తాయి. ప్రతి ఫైల్ కూడా తెప్పిస్తాను. మనకు ఏదైతే నిజానికి ఖచ్చితంగా ఇది లేదు, అక్కడ ఏమీ లేదని కూడా అసెస్మెంట్ ఇచ్చారు, అసెస్మెంట్ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి మనకు మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చారని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఫర్దర్ యాక్షన్ రూల్స్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మోటార్స్ మనము ఏదైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకి కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అంటున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్పాను, మనం డెఫినెట్గా టెండర్ పిలుద్దాము. టెండర్లో ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తారో వాళ్ళకే ఇస్తాము. ఏది కొత్త పైపులు రిపేర్స్ కోసం కొత్త మెటీరియల్ కొనుక్కోవడానికి, అలాగే 4 మోటార్స్ ఏదైనా రిపేర్ అయితే వాటిని రిపేర్ చేయించడానికి కూడా టెండర్స్ పిలుస్తాము. ఎవరు ఆటోమేటిక్గా తక్కువ కొటేషన్ అయిన వాళ్ళకే మనం ఇస్తాము. ఆ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మన గౌరవ కౌన్సిలర్ సభ్యుల మేరకు అత్యవసరంగా కొన్ని వార్డులలో ప్రతి వార్డులో కూడా డ్రైన్ సీసీ చేయించుదామని చెప్పేసి వాళ్ళు అందరూ చర్చించారు. చర్చించినప్పుడు సరే మనకు అత్యవసరంగా ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిసారిగా ప్రతి 36 వార్డులలో కూడా 5-5 లక్షలు పెట్టడం జరిగింది. సో పెట్టడం జరుగుతో పాటు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీగా అత్యవసరము ఇక్కడ డెఫినెట్గా కావాలి అనే దగ్గర మాత్రం మనకున్న ఫండ్స్ను అవైలబిలిటీని బట్టి యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటాం. ప్రతి వార్డుకు 5 లక్షలు, ప్రతి వార్డుకు 5 లక్షలు, 1,80,00,000 పెట్టడం జరిగింది. మనకు ఫండ్స్ అవైలబుల్ బట్టి. ఇక్కడ మెయిన్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వచ్చే ఆదాయం ₹1,00,00,000 ఉంటే 4 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టడం అనేది నేను చూశాను. అలా కాకుండా అందుకే ఫండ్స్ అవైలబుల్ బట్టి డెఫినెట్గా మనం పెట్టుకున్నాం. అత్యవసరం ఉన్న దగ్గర చేపిస్తూ ఫండ్స్ అవైలబుల్ బట్టి అవి చెల్లించడం కూడా జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 1,14,00,000 వారు జేబు నుంచి పెట్టారు. ఆర్మూరు నియోజకవర్గంలో 1,14,00,000 వారు ఈరోజు ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెట్టారు. ఈ యొక్క తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈరోజు ₹1 కూడా విడుదల చేయలేదు ఆర్మూరు అసెంబ్లీకి. అయినా కూడా ఇవన్నీ అభివృద్ధి జరిగినాయి. నేను కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, మీరు ఒకసారి గర్ల్స్ స్కూల్ సందర్శించండి, ఒకసారి మార్కెట్ను సందర్శించండి, ఒకసారి హై స్కూల్ సందర్శించండి, ఇవన్నీ శ్మశాన వాటిని సందర్శించండి, మీరు కళ్ళు తెరుస్తారు. లేదంటే ఏ విధంగానైతే మీ కళ్ళు నెత్తికెక్కితే
ఆ కళ్ళను పాదాల కిందికి భూమి కిందికి ఎట్లయితే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒత్తిపెట్టిర్రో అదేవిధంగా ఏదైతే కేశాన్ని ఒత్తిపెట్టిర్రో అదేవిధంగా రాబోయే కాలంలో మిమ్మల్ని కూడా మీ కళ్ళు కూడా నెత్తికెక్కితే అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మీ యొక్క సహకారం ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ఆర్మూర్కు అవసరం. మా యొక్క ఆర్మూర్ అసెంబ్లీ బయట రామకృష్ణ యొక్క ఆలోచనను అభివృద్ధిని మీ దృష్టిలో పెట్టుకుని మీరు సహకరించండి. మేము అభివృద్ధి విషయంలో మీకు కూడా సహకరిస్తాం అని అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడపాలని చూస్తే ఖబర్దార్ రాబోయే కాలంలో మళ్ళీ మీకు ప్రజలు బుద్ధి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అదేవిధంగా రాబోయే కాలంలో ఎంపీ ఎన్నికలలో సైతం మరోసారి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మ అరవింద్ గారిని అదేవిధంగా ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా మరొక నరేంద్ర మోడీ గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ అభివృద్ధి పథంలో నడుస్తుండడానికి 100 రోజులే సాక్ష్యంగా గత సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇక్కడ జరగని అభివృద్ధి 100 రోజుల్లోనే అభివృద్ధి చేస్తూ నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే వాళ్ళందరికీ వివరణలు ఇస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆయన సొంత పైసలతో ఖర్చు చేస్తూ ఈరోజు సాక్షాత్తు స్కూళ్ళని శ్మశాన వాటికలని ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. అనునిత్యం ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు. 24 గంటలు రాకేష్ రెడ్డి గారి ఫోను అవైలబుల్గా ఉంటుంది. దయచేసి ఒక విషయాన్ని గ్రహించి ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేయకూడదని ఎమ్మెల్యే వారు మన ఇంటి సొంత అన్న, మనకు సొంత తండ్రి లేకుంటాడని చెప్పేసి విన్నవిస్తూ సెలవు. ఒకరోజు రాజారామనగర్ కాలనీకి వెళ్తా ఉంటే అక్కడ కాలనీలో ఉన్న ప్రజలు, సార్ మా శ్మశాన వాటిక మరీ ఘోరంగా ఉంది సార్, అది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంది సార్, మాకు చాలా అధ్వానంగా ఉంది, మేము పోతే కొంచెం సమయమే అక్కడ దాన సంస్కారాలు చేస్తాం కాబట్టి అక్కడ ఉండలేకపోతున్నాం సార్, అంత స్మెల్ వస్తుందంటే తన ఒక మానవతావాదిగా ఒక మంచి మనిషిగా కూడా ఈరోజు రాజారామనగర్ శ్మశాన వాటికను కూడా బ్రహ్మాండంగా ఈరోజు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముదోబిగ టర్నింగ్ లో ఉన్నటువంటి బక్కురుగుట్ట పనులను కూడా బ్రహ్మాండంగా వారు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా రావా అనే తర్వాత విషయం, నా ప్రజలకు ఏం అవసరం ఉంది, నేను ముందేం చేయాలా, ఒక ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా బాధ్యత నెరవేర్చాలని తన సొంత నిధులతో ఈ రోజు పనులు చేస్తా ఉన్నాడు. వారికి మేము పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో చాలా మంది అప్లై చేసుకున్నారో అవి పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చిన దాదాపు 1000 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా వారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తలేరు, సినిమా డైలాగ్ కొడతా ఉన్నారని. ఈ రోజు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ సీఎం గారి మీద ఫైట్ చేస్తా ఉన్నారు. సీఎం మీద ఫైట్ చేసే అర్హత మీకు లేదు అని అంటున్నారు. ఏ విధంగా అర్హత లేదు? ఒక వార్డు మెంబర్ సర్పంచ్ మీద మాట్లాడచ్చు, ఒక కౌన్సిలర్ చైర్మన్ మీద మాట్లాడచ్చు, ఒక ఎమ్మెల్యే సీఎం మీద మాట్లాడచ్చు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే రాకేష్ అన్న గారని మీరు గ్రహించాలా. ఏదైతే మీరు దక్షిణ తెలంగాణకు ఏ విధంగా అయితే 1000 కోట్ల నిధులు తీసుకెళ్తున్నారో మా ఉత్తర తెలంగాణ కూడా ఆ విధంగా నిధులు తీసుకురాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్మూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీకు ఆలోచన ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒకటిగా సమావేశిస్తున్నా. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రపోజల్స్ సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రికి పెట్టిరో మీరు అవి మంజూరు చేయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. అని అభివృద్ధి చేస్తూ ఉంటే ఆయన కాలసందులో కట్టబెట్టినట్టు కాదు, ఆ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నేను మీకు సవినయంగా చెప్తున్నా. అప్పుడు మేమే ప్రెస్ పెట్టి శబాష్ కాంగ్రెస్ అని మేము ఖచ్చితంగా మేము అంటాం. మీరు అన్ని విధాల అభివృద్ధి నిరోధకులుగా మీరు ఉంటున్నారు, అభివృద్ధికి మీరు ఏమాత్రం ముందుంటలేరు. ఈ రోజు మా ఉదయ్ గారు చెప్పినట్టు అన్ని విధాల ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని మేము సవినయంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాము. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపుపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని బీజేపీ పార్టీ కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గత కౌన్సిల్ ఏదైతే పాలకవర్గం ఉండేనే మొన్నటిదాకా 4 ఏళ్లలో 40% కమిషన్ తీసుకొని ఇవాళ మొత్తం మోటార్లు ఇచ్చిన మోటార్లకు బిల్లు పెట్టిర్రు. ఆ బిల్లులు కూడా మొత్తం కూడా తీయాలా. ఆ బిల్లుల మీద మోటార్ల రిపేర్ల మీద జరిగిన కుంభకోణాన్ని మొత్తం బయటికి తీసి బిజినెస్ విచారణ జరపాలని ఈ సందర్భంగా కౌన్సిల్ చెప్పడం జరిగింది. అట్లనే ఆర్మూర్ పట్టణంలో ఏదైతే అభివృద్ధి ఇవాళ జనరల్ ఫండ్తోని మనిషికి కేవలం ఏదైతే దిష్టారీతిన ఈ గతంలో గ్రీన్ బడ్జెట్ పేరు మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అని దోపిడీ ఏదైతే పాల్పడ్డారో కొన్నింటిని రద్దు చేసి ఆ తీర్మానాలన్నీ ఆపడం జరిగింది. దీంట్లో దాదాపు 5 తీర్మానాలను పెండింగ్లో పెట్టడం అలా ఆమోదించద్దని, ప్రతి వార్డుకు కేవలం 5 లక్షలు ఇచ్చారు. రాబో రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ప్రతి వార్డులో కూడా అభివృద్ధికి నిధులు కేటాయించాలా. అభివృద్ధి పుట్టుబడ్డది ఆర్మూర్లో 4 ఏళ్లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధి చేయాలని నిధులు కూడా అడగడం జరిగింది. తక్షణము జిల్లా కలెక్టర్కు ఏమన్నా
అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఈ జిల్లా కలెక్టర్ నిజంగా కూడా నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పన్నులు కట్టిన దాంతో నేను ఐఏఎస్ అయినా ఆ ఐఏఎస్ఐ నిజామాబాద్ జిల్లాకు నేను కలెక్టర్గా నియమింపబడ్డ ఆర్మూర్ మున్సిపాలిటీ నా పరిధిలో వస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దాని మీద ఇలా స్వయంగా కౌన్సిల్లో ఏకపక్షంగా ఇవాళ చర్చించడం జరిగింది, విజిలెన్స్ విచారణ చేయమని జరిగింది. కాబట్టి ఆ కలెక్టర్కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ పెట్టి ప్రజల సొమ్మును కాపాడతాడా లేకుంటే అవినీతికి అండగా నిలుస్తాడా కలెక్టర్ నిర్ణయించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఆర్మూరు పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ వారి ఆర్థిక సాయంతో ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఆర్థిక ఆంగ్ల తెలుగు విభాగం వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వక్తలుగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి, బైన్సా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సరస్వతి, ఆంగ్ల విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ పి సమత, తెలుగు విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ తెలుగు శాఖ అధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి విచ్చేసి ప్రసంగించారు. నారీ శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై కార్యశాలలో వక్తలు మాట్లాడి విద్యార్థులు అధ్యాపకులకు అనేక విషయాలపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి తెలిపారు. ఈ సదస్సుకు కన్వీనర్ గా ధనవేణి, కో కన్వీనర్ గా డాక్టర్ ఎన్ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గాయత్రి రమ్య, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా బాలమణి, డాక్టర్ ఎస్ సమంత, శరణ్య, సుహాసిని, ప్రనూషలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీఓ కె అలువేలు విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి కళాశాల నుండి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకులు విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి, వైస్ ప్రిన్సిపల్ శరణ్యలు ధన్యవాదాలు తెలియజేశారు. కానీ మేడం సెషన్ ఉంది కదా, ముందే వస్తాను, మేడం సెషన్ కూడా వింటాను అని చెప్పి సార్ 2K రావడం చాలా సంతోషంగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వినాలి కదమ్మా, అందరిది వినాలి, తెలుసుకోవాలి అన్న కుతూహలం. ఇక్కడ ప్రొఫెసర్ అయిన తర్వాత కూడా అంత మంచిగా వినాలి అనేది చూస్తారా సార్, చాలా బాగా అనిపించింది. అండ్ సాహిత్యంలో నారీ శక్తి అన్నారు కానీ మీరు ఓవరాల్ నారీని తీసుకొచ్చారు ఇక్కడికి. సాహిత్యంలోనే కాదు బయట ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పారు. మా అమ్మే లేకుంటే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు అని అన్నారు. ఫస్ట్ అమ్మతో మొదలుపెట్టి తెలియకుండానే మీ భార్యను కూడా పరిచయం చేశారు. తప్పకుండా చెప్తాను సార్. What is the accelerator? That is the Nari Shakti women play. So these are okay. I am coming to tell you. ఇదంతా కూడా మనము జనరల్గా మనం వినేది. ఓకే, వింటూ ఉంటాం కదా. నారీ శక్తి అంటే ఏంటి, ఉమెన్ పవర్ అంటే ఏంటి. ఉమెన్ పవర్ని మనము మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్లో చూస్తుంటాము. అన్ని రంగాలలో ముందుంటున్నాము, వెనుకకు లాగుతున్నా కూడా అబ్స్టాకిల్స్ అన్ని మనల్ని వెనుకకు లాగుతున్నా కూడా ముందుకు వెళ్తున్నాము. సో ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఒక కొటేషన్ ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ టు సోషల్ సెక్టర్, health care to housing. In the post graduation, I respect all. At the same time, journey of the Saraswati Madam is also not so easy. It is one of the inspirational story. Whoever is followed, I expect not only Saraswati Madam, entire the dais in front of you, all the faculty members, Babita, బాలమణి, శమంత, శరణ్య. మీకు తెలుసా? మీ అందరికీ తెలుసా? నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకేమైనా మర్చిపోతే సారీ. ఆల్ ద మై డియర్ ఫ్యాకల్టీ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఐ ఎంజాయ్ ఎలా. నిజానికి ఇలాంటి డయాస్లో ఉన్న స్టూడెంట్స్తో కలిసి ఉండడం అన్నా, మాట్లాడడం అన్నా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను డైరెక్ట్గా తెలుగుకి వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో కంటే తెలుగులో సారీ మేడం, రమ్య మేడం. నిజామాబాద్ బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కలికోట గంగాధర్ నియమితులయ్యారు. నన్ను నియమించినందుకు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు నిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నియమానికి కృషి చేసిన
ఆశీర్వదించిన లోక్సభ సభ్యులు పెద్దలు ధర్మపురి అరవింద్ అన్న గారులకు, ఎమ్మెల్యే రాకేష్ అన్న గారులకు, మరియు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగన్న గారులకు, మరియు జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లి అఖండ మెజార్టీతో మా లోక్సభ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా అన్ని విధాలా కృషి చేస్తాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్లే విధంగా నేను శాయశక్తులా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని యానంగుట సుందరయ్య కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ నాయకులు ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్ మున్నును కలిసి కోరారు. మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ కోణంలోనే మేమేమంటున్నాం అంటే ఈరోజు ఎక్కడైతే పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటా ఉన్నారో ఆ స్థలంలోనే ప్రభుత్వం ఇంటి జాగాకు పట్టాలు ఇచ్చి ఇంటి నంబర్లు ఇచ్చి అట్లాగే కట్టుకోవడానికి 5 లక్షల లోన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్కి మరి సన్మానం చేసి మా యొక్క సమస్యల యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తను కూడా సానుకూలంగా పరిష్కారం చేస్తానని చెప్పారు. పరిష్కారం చేయకపోతే తర్వాత మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యంగా అక్కడ మౌలిక వసతులు కరెంటు, ఈ రాత్రిపూట పాములు తేళ్లు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. వీటిని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతాము. మరి మున్సిపల్ అధికారులను కానీ చాలాసార్లు కలిసినాము. జీవన్రెడ్డి గారిని హైదరాబాద్ వైపు 4-5 సార్లు రిక్వెస్ట్ చేస్తే కూడా నేను వస్తాను, చూస్తాను, మీ యొక్క సమస్య పరిష్కరిస్తానని చెప్పింది. కానీ మరి ఎప్పటి గొంగడి ఎక్కడ వేసిన గొంగడి అదే మాదిరిగా ఉన్నది. మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యం అని ప్రజా పరిపాలన వచ్చింది. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏదైతే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామో 100 నుంచి 120 గజాలు ఉన్నదానికి మేము 5 లక్షలతో మీరు మరి ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని చూసే తప్పకుండా ఇలా ప్రజా పరిపాలన దాన్ని అమలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఆర్మూరు మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులలో ప్రజా పరిపాలన ఏంటంటే మరి మన ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులలో అన్ని అవకతవకలు ఉన్నాయి. దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు అన్ని తప్పులు జరుగుతున్నాయి. మరి కరెంటు మీటర్ల అదేంటంటే 0 బిల్లు రాక ఇలా పబ్లిక్ చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ దాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఏదైతే సిస్టంలో కూర్చున్నటువంటి వాళ్ళు మరి మంచిగా చేసి వారికి ఇటువంటి కష్టకాలం రాకుండా చూడాల్సిన అవసరము ఈ ప్రభుత్వంపై ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రజల్ని కూడా ప్రభుత్వాన్ని కూడా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు దాడుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని, దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని క్షతగాత్రుడిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సభల పోస్టర్లను ఆవిష్కరించారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సభలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ దేశం కోసం, ఈ దేశ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్. ఆయన స్ఫూర్తితో ఈరోజు నేడు దేశంలో విద్యారంగం మొత్తం కూడా కాషాయీకరణం అయిపోయింది. ఒకవైపు ఉద్యోగాలు ఇస్తా అంటూనే మరొక వైపు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. మతోన్మాదం కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరు కూడా ఈ నెల 15 నుంచి 30 వరకు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతి సభలను విజయవంతం చేయాలని
మేము విద్యార్థులకు యువతకు పిలుపునిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల జరుపుతున్నటువంటి దమనకాండను ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా ప్రైవేటీకరణ కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా రైతులకు జరుగుతున్నటువంటి ఎంఎస్పీని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని ఇచ్చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 93వ వర్ధంతి సభల్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణ శివారులో గల చేపు రహదారిపై దర్గా సమీపంలో ఆటో బోల్తా పడింది. ఆర్మూరు పట్టణం నుండి భీమ్గల్ వైపు వెళ్తున్న ఆటో మధ్యాహ్నం అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న 3 గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్మూరు 108 సిబ్బంది గణేష్, తిరుమలేష్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిడ్డ ఉన్నది అలా బిడ్డ. నువ్వు నీళ్ళు తాగు, టెన్షన్ పడకు, కొద్దిగా నీళ్ళు తాగు. నువ్వు ఏం కాదు, నువ్వు టెన్షన్ అసలే పడకు, భయపడకు, ఏం కాదు, అందరు మంచిగానే ఉన్నారు, ఏం టెన్షన్ ఏం. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి గ్రామంలో పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించామని మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ తెలిపారు. సుమారు 650 గేదె జాతి మరియు గోజాతి పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ చర్యలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. రేపు పెరిగిటి మరియు కొడరము గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. సార్, నా పేరు సుభాష్, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మండల్ మామిడిపల్లి గ్రామము. వాళ్ళ టీకాలు ఇవ్వడానికి సాలరు వచ్చారు. దానివల్ల పాడి పశువుకు అంటే కొందరు రైతులు ఏమనుకుంటున్నారు అంటే అబార్షన్ అవుతుందని చెప్పేసి టీకాలు ఇవ్వడం వల్ల పాలు తగ్గిపోతుందని చెప్పేసి మాట్లాడుతారు సార్. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. మనకి ఇప్పుడు ప్రతి ఇయర్ ఇప్పించుకుంటున్నాం, ఏది ప్రాబ్లం కాలేదు, అబార్షన్ కాలేదు, ఏది పాలు కూడా పడిపోలేదు, ఏదైనా కంటిన్యూ బాగుంది. అంటే రాకుండా ముందు చూపులు ముందు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నా వల్ల సజెషన్ తీసుకుంటున్నాను సార్. నాకు ఒక 20-25 బర్రెలు ఉన్నాయి. నాకైతే ఇప్పటివరకైతే ఏ ప్రాబ్లం కాలేదు. వాళ్ళు సహకరిస్తారు, గవర్నమెంట్ డాక్టర్స్, నేను సహకరిస్తున్నాను సార్. దానివల్ల అయితే ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా కానీ రైతు ముందు చూపుతోటి తీసుకుంటే టీకాల వల్ల ప్రాబ్లం ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్ అబార్షన్ అవ్వడం, పాలు తగ్గడం అనేది అది రాంగ్. ఎవరు చెప్పినా కానీ వినకండి. నేను చెప్తున్నాను, మా చూడండి వెనక బ్యాక్ సైడ్ బర్రెలు ఉన్నాయి, నేను ఇచ్చుకుంటున్నా, కంటిన్యూ చేస్తున్నా ఏదైనా. మిత్రులారా, ఇవాళ ఆర్మూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో పూర్తి ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఇవాళ మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గేదె జాతి మరియు గోజాతి పశువులన్నిటికీ పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా అన్ని పశువులకి పూర్తి ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మామిడిపల్లిలో ఉన్న గ్రామంలో ఉన్న అడి రైతులకైతే ఏమిటి లేదా ఆర్మూర్ మండలంలో ఉన్న పశుపోషకులందరికీ పశు సంవర్ధక శాఖ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పాడి పశువులకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం వలన చూలుపోదు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం వలన పాల ఉత్పత్తి తగ్గదు. కాబట్టి చూలుపోతుందని మాకు టీకా వద్దు అని చెప్పడం బంద్ చేయాలని, పాలు తగ్గిపోతాయని చెప్పే అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని పశు వైద్య శాఖ సిబ్బంది ద్వారా మీ గ్రామానికి వచ్చిన డాక్టర్లతోని మీ పాడి పశువులన్నిటికీ కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన 15 లక్షల నిధులతో వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు పెంటేంద్రుడు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దమ్మాయి సీను, మండల మైనార్టీ అధ్యక్షులు యూసఫ్, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నిఖిల్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు పొద్దుటూరి వినయన్న గారి సహకారంతో నేడు నందిపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 15 లక్షలతో ఈరోజు సీసీ రోడ్డును వెంకటేశ్వర కాలనీలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులచే ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో నందిపేటకు వినయన సహకారంతో అత్యధికంగా నిధులు తెచ్చి నందిపేటను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 15 లక్షల నిధులే కాక ఇక్కడ ఎస్డిఎఫ్ నిధులతో
మన కాలచేన్లోని జనరల్ శ్మశాన వాటికకు కాంపౌండ్కు 10 లక్షలు కూడా ఎస్డిఎఫ్ నిధులను కూడా మన వినయన్న గారు కేటాయించడం జరిగింది. వారికి నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రానున్న రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న నందిపేట మండల కేంద్రంలో మీరు ఖచ్చితంగా ఇక్కడ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ నందిపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన ఉంటుంది. కావున ఖచ్చితంగా అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే గతంలో నందిపేట మండల కేంద్రానికి మంజూరైనటువంటి డబుల్ రోడ్ని కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు. యథావిధంగా గతంలో 12 కోట్లు ఏవైతే మంజూరైనాయో దానితో ఇంకా కొన్ని బిల్లులు వచ్చేవి ఉన్నాయి. దాని ద్వారా ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. కావున ప్రజలు అధైర్యపడద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీసీ రోడ్ల నిధులన్నీ క్లోజ్ చేసేసిర్రు. ఇక్కడ అభివృద్ధి జరగాలని చెప్పేసి కొందరు ఎద్దవ చేస్తున్నారు. మీరు ప్రజలు గమనించాలా. ఎందుకంటే అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది, కానీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే విధంగా ఉండదు. కావున అత్యధిక నిధులు మంజూరు చేసి నందిపేట గ్రామాన్ని రానున్న రోజుల్లో సుందరంగా తీర్చిదిద్దుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్, జై హింద్. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ భీమా జమున అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదిక వివరించగా సమస్యలను సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ కమలాకర్, కొత్తగా వచ్చిన ఎంపీడీఓ బాలకిషన్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. ఎంపీటీసీలకు, ప్రభుత్వ అధికారులకు మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మనకు ఖర్చు కూడా అంటే సీసీ దాని కింద 3.9 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఈ మొత్తం ఉపాధి హామీలో 6.20 లక్షల రూపాయలు చేసేవాళ్ళు జరిగింది. మనం నర్సరీ తీసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి 10,000 చొప్పున పెట్టడం జరిగింది మొక్కలు. అది మనకి వర్షాకాలంలో మళ్ళీ మొక్కలు మనం పెట్టించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లేబర్ అత్యధికంగా వచ్చే సీజన్ ఎండాకాలంలో 2 ఏళ్ళు మంది వస్తుంది. దీంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇప్పుడు మన మండలంలో ఉన్న వర్క్ అయితే ఒకటి చెరువుల పని ఉంటుంది, చెరువుల గుడి కట్టించడం. వేరే పనులు ఎక్కడన్నా కొన్ని ఊళ్ళలో ఫాలో ఉంది. సో ఈ చెరువుల గుడి కట్టించడం అనేది మనం చాలా మంది పూజ చేస్తాం, కానీ ఈ ఫార్మర్స్ ట్రాక్టర్స్ పెట్టుకుంటారు. ట్రెండింగ్ అప్లికేషన్ క్లియర్ అయ్యింది. దానికోసం మేము ఎక్కడైతే ట్రెండింగ్ ఉన్నాయో ఎంత చేస్తామో పంపిస్తున్నాం. దాని మాట ఏంటంటే కరెక్ట్ పంపిస్తాం. మళ్ళీ లైసెన్స్ దాకా ఆర్టీఓ కన్నా డైరెక్ట్ రాలేదు. దాకా చేసుకున్నాం. ఇప్పటికైతే ఆల్మోస్ట్ వచ్చినాయని క్లియర్ చేస్తున్నాం. వాళ్ళ ట్రైనింగ్ కూడా చేస్తారు. అదే చేస్తున్నాం. 4 కంటిన్యూ చేయాలి. అన్ని విలేజ్లు చేస్తున్నాం. మొత్తం మార్కెట్స్ వస్తే మాత్రం చేపిస్తాం. ఇప్పుడు అర్థం ఉంటుందండి. ఏ రోజు కొనుక్కున్నారు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, కానీ బుక్ వచ్చేది లోపల ఈ ధరణి వచ్చేది ఆపేసిండు, మోటేషన్ కాలేదు. ఇప్పటికన్నా బుక్ రాలే, పాత్రల మీద ఇబ్బంది పోతుంది. అన్ని ట్రెండింగ్ అట్లే ఉన్నది. 4 నెలల నుంచి కుట్లాడుతున్నారు. రాలేదు ఇంకా మనం ఏదో కొత్త ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఎక్కువ చేసి ఏదైతే వచ్చింది ఇంతకు మనం తిరిగి వచ్చింది అది ఎక్కువ చేసుకుంటూ పంపిస్తున్నాం. వేల్పూర్ మండలం కుకును గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 17వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం ఉంటుందని అర్చకులు, ఆలయ చైర్మన్లు తెలిపారు. చక్రరాజ భగవానికి గోవింద 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 గోవింద.
నారాయణ ప్రియాది ప్రేమైన భాగవతున్నారా మన కుకునూరులో వెలిసినటువంటి పసుపు బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అదివేళ ప్రవాసిపట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజున విశ్వక్షీణ ఆరాధన పుణ్యావచనం రక్షాబంధనం అంకురారోపణ మహోత్సవం యాగశాల ప్రవేశం చేసుకున్నాము. తిరిగి సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు అష్టపడి కార్యక్రమాలు చేసుకున్నాము. రెండవ రోజున పొద్దున ఉదయకాలంలో ఆ యొక్క ద్వాదశ హస్త ప్రసాదం చేసుకుని ఆ యొక్క గరుడ మంత్రులను తొలగిస్తున్నాము. ప్రజారోహణం చేసి స్వామిని తీసుకున్నామని తొలగేసి కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసుకున్నాము. తిరిగి సాయంత్రం రథోత్సవం రథబడి కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున మహాపూర్ణావధి కార్యక్రమము, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, తిరిగి చక్రతీర్థ కార్యక్రమాలు, తర్వాత స్వామివారి ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఇంతటితో బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రేపటితో ఏకాంత సేవతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఆవులు, గేదెలకు మరియు దూడలకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోటరాజన్న, వీడీసీ చైర్మన్ రమేష్ గౌడ్, వీడీసీ సభ్యులు మరియు వెటర్నరీ అసిస్టెంట్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, సిబ్బంది సతీష్, గోపాల మిత్ర రంజిత్ మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 185 గేదెలు, 67 ఆవులకు, 24 దూడలకు గాలికుంటు నివారణ టీకాలు వేశామని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ సిరికొండ మండల కేంద్రంలో భారత్ జాగృతి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ, ఈడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి రూరల్ నాయకులు మల్లెల సాయిచరణ్, ఎంపీపీ రాజేందర్, వైస్ ఎంపీపీ తోటరాజన, గ్రామశాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, నర్సరెడ్డి, జాగృతి నాయకులు నరేష్, రాహుల్, విక్కీదాస్, ప్రేమ్, వినిల్, రూపేష్, పవన్, ఇమ్రాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని నేడు అరెస్ట్ చేయడము మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, భారత జాగృతి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. సంవత్సరాల నుంచి కేసుకు ఎలాంటి ఆధారాలు లేకుండా దాని కేసును నాంచి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నందున మరి బీఆర్ఎస్ పార్టీకి మరి వెనుకడుగు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు గెలవబోతుందని భయపడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకటై నేడు కవితక్క గారిని మరి జనాల్లో తిరగకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థులు గెలిపించే క్యాండిడేట్ దమ్మున లీడరు మరి ఒక ఐరన్ లేడీ మరి కవితక్క గారిని పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థులు గెలిపించే విధంగా ఉన్నది కాబట్టి ఆమెను లేకుండా అయిద్దామని చెప్పేసి ఇవాళ కవితక్క గారిని అరెస్ట్ చేయడం మాత్రము ఇది కరెక్ట్ కాదు. మోడీ, నీ ఈడీలకు, నీ బోడీలకు భయపడే కుటుంబం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనకాడి కుటుంబం అది. వాళ్ళ కేసులు, ఈ ఉద్యమాలు, జైలేం కొత్త కాదు. ప్రజల శ్రేయస్సు కోసము ఎక్కడి దాకా కొట్లాడతారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. రానున్న రోజులలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తాము, పెద్ద ఎత్తున ధర్నాలు అసరవలు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే అట్టి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, నంబర్ ప్లేట్ వేసుకోకుండా వాహనాలు నడిపితే ఆ వాహనాలను సీజ్ చేసి డిటిఓకు పంపడం జరుగుతుందని సిరికొండ మండల ఎస్ఐ తెలిపారు. ప్రతి వాహనాలకు నెంబర్ ప్లేట్ బిగించుకోవాలని, నిర్ణీత కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెంబర్ ప్లేట్ సమర్చుకోవాలని సూచించారు. సిరికొండ మండల ప్రజలకి పోలీసు వారి విన్నపం. నిజామాబాద్ కమిషనర్ ఆదేశానుసారం మండలంలో వాహనాలు నడుపుతున్న ప్రజలకు తెలియజేయనదేమనగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మరియు నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని వాహనాలను మరియు నెంబర్ ప్లేట్ ఉన్న ఆ నెంబర్ని ట్యాంపర్ చేసిన వాహనాలని సీజ్ చేసి డిటిఓ గారికి ఇన్స్పెక్షన్కి పంపబడను. ఇటు వాహనాలు డిటిఓ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయబడను. కావున ప్రజలందరూ నెంబర్ ప్లేట్ సక్రమంగా ఉంచుకొని మా పోలీసు వారికి సహకరించగలరని మా యొక్క మనవి.
సిరికొండ మండలం పెద్దవాలుగుడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తపస్ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాస రచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం అన్నారు. వారు ఎన్నో దేశాల్లోని రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు. వాటి ఫలితమే నేడు బడుగు బలైన వర్గాల ప్రజలు, మహిళలు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతున్నారన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి నీలవేణి, ఇందూరు జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల గంగాధర్, తపస్ సిరికొండ మండల శాఖ అధ్యక్షులు దుబ్బాక నరసింహరావు, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్, గౌరవ అధ్యక్షులు మోతిలాల్, గౌరవ సలహాదారులు శ్రీకాంత్, జైపీహెచ్ఎస్ వాలుగుడు ఉపాధ్యాయ బృందం సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి రకరకాల స్వేచ్ఛలను కానీ అనుభవిస్తున్న దానికంతటికి కారణము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అతను బాల్యంలో ఒకరోజు తనకు ఎదురైన ఒక సంఘటననే అతన్ని ఈరోజు మన ముందు ఇంత మహనీయునిగా నిలబెట్టింది. ఒక్కరోజు తను తన సోదరుడితో కలిసి దారి వెంబడి వెళుతూ ఉంటాడు. అప్పుడు తనకి చాలా దాహమైందనమాట. ఇద్దరు కలిసి ఒక ఇంటి ముందుకెళ్ళి దయచేసి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చేసి, చీచి మీరు అంటారాని వారు, మేము మీకు మంచినీళ్ళు ఏ విధంగా ఇవ్వలేము, దయచేసి వెళ్ళిపోండి, లేకపోతే మర్యాదగా ఉండదని వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరిని కూడా పిల్లలకు నీళ్ళు ఇవ్వద్దనేసి గబాలున అతను ద్వారం మూసేస్తాడనమాట. అప్పుడు కలత చెందిన తన పసి హృదయంలో నుంచి వచ్చినటువంటి మహత్తర ఆలోచనే ఈరోజు మనకి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించే రచయితగా తనను నిలబెట్టి మనకు తనని కీర్తించేటువంటి అవకాశం ఇచ్చింది. ఇలాంటి సుదినాన్ని మన పాఠశాలలో జరుపుకోవడము నేను, తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా గర్వంగా భావిస్తూ ఈ పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు, దాంట్లో మన విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేస్తున్నందుకు రాష్ట్ర మరియు మండల శాఖ బాధ్యులందరికీ పాఠశాల తరపున, మన విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ప్రథమ ద్వితీయ బహుమతులను సంపాదించారో వాళ్ళకి ఇక్కడ పెద్దలు బహుమతులను అందజేస్తారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ అనగానే రిజర్వేషన్ అనేది ఒకటే కాదు, ఆయన నుంచి మనం నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఆయన అనేక కష్టాలకు వచ్చి తరగతి గదిలో కూడా రానియకపోతే గది బయట నిలబడి కూడా విద్యను నేర్చుకొని ఒక రాజ్యాంగ రచనలో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. నేను ఇక్కడే ఉంటాను, నాకేమీ తెలియదు, నేను చిన్న కుటుంబంలో పుట్టాను, డబ్బు లేని కుటుంబంలో పుట్టాను అనేటువంటి ఆలోచనలన్నీ మానివేసి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి అనేది ఉంటే అసలు కరువు కాటకాలు అనేటువంటివి ఉండవట, ఎంత కష్టాన్నైనా మనం గెలవచ్చట, విజయాన్ని సాధించవచ్చట. ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు. ఈ సందర్భంగా మనం అంబేద్కర్ గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, వారిని కొన్ని విషయాలను మనం ఆదర్శంగా తీసుకుంటూ, మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని, జీవితంలో ఉన్నతమైనటువంటి పదవులని అలంకరించాలని, 10 మందికి సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పాన్ని ఈ సేవా దిన సందర్భంగా మీరందరూ తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.